న్యూస్ ఆంధ్ర. అక్రమంగా అన్యాయంగా పొలంలోని మట్టిని తోలుకొని గుంటలు చేసి ధ్వంసం చేసి నష్టం కలిగించిన దేవినేని ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్. ముస్నూరు మండలం వలసపల్లి గ్రామ నివాసులైన ఎస్సీ మాదిగ కులంనకు చెందిన కొమ్ముకూరి చైతన్య భర్త జోజి, దేవరపల్లి విజయరాణి భర్త నాగభూషణులకు ముస్నూరు మండలం వలసపల్లి గ్రామం ప్రభుత్వం 2006 సంవత్సరంలో RS నెంబర్ 618లో ఒక్కొక్కరికి 60 సెంట్లు చొప్పున 1.20 సెంట్ల భూమికి పట్టా ఇచ్చింది. సదరు భూమిని భార్యాభర్తలు కష్టపడి సాగు చేసుకుని పత్తి, కందులు, మినుములు, మెరక పంటలు పండించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలా ఉండగా ఇప్పటికీ నెల రోజుల క్రితం మీరు చేసుకున్న కంచె వేసుకుందామని వెళ్ళగా చూడగా భూమిలో గోతులు తవ్వి మట్టిని తరలించుకుపోయారు. ఎవరు ఈ పని చేశారని ఆరా తీయగా ముస్నూరు గ్రామానికి చెందిన అగ్ర కులస్తులైన కమ్మ కులానికి చెందిన వారిని దేవినేని ప్రసాద్ తండ్రి శ్రీనివాసరావు. వీరి భూమి వ్యవసాయానికి పనికి రాకుండా రాత్రికి రాత్రే గోతులు పెట్టి మట్టి తోలుకుపోయిన తోటకు వెళ్ళటానికి ఉన్న మట్టి రోడ్డును పోసి కొంత మట్టిని తోటకు తోలుకున్నారని తెలిసి భార్యాభర్తలు ముస్నూరు గ్రామానికి చెందిన సీలి అర్లప్ప అను పెద్ద మనిషిని తీసుకెళ్లి భూమిని మాకు చెప్పకుండా గోతులు పెట్టి ఎందుకు తోలుకున్నారని అడగగా అది మాకు తెలియదు అని, ప్రభుత్వం భూమి అని మట్టి తోలుకున్నాను, సరే పట్టా ఉందన్నారు కాబట్టి నేను పెట్టిన గోతులు 4 రోజులు చెరువు మట్టి తోలి పూడిస్తానని చెప్పాను. ఈ నెల రోజులు గడిచిన గోతులు పూడించలేదని ఉదయం దేవినేని ప్రసాద్ గారింటికి వెళ్ళి మట్టి తోలి గోతులు పూడిస్తామన్నారు, పూడించలేదేంటని బాధితులు అడగగా నేను తోలించను, మీ చేతనైనది చేసుకోండి, మీరు ఎవర్రా నన్ను అడగటానికి, మరొక్కసారి ఇంటికొచ్చారంటే కాళ్ళు చేతులు ఎరగొడతా పొండి ఇక్కడిపై అంటూ వారిపై కోపగించుకున్నారని గ్రామ పెద్ద ఎంపీటీసీ అప్పర్ల గారికి ఇలా అంటున్నారని చెప్పగా నాతో కూడా ఇలాగే అన్నాడని, ఎక్కడికి వచ్చినా జరిగింది చెప్తాను, అంతకంటే నేను చేసేది లేదు అన్నారు. ప్రభుత్వం వీరికి పట్టా ఇచ్చిన భూమిలో వీరికి తెలియకుండా చెప్పకుండా గోతులు పెట్టిన వ్యవసాయాన్ని పనికి రాకుండా చేసి వ్యవసాయ నష్టానికి కలిగించడమే కాకుండా తవ్విన గోతులు పూడుస్తామని చెప్పి ఎందుకు పూడించలేదని అడగడానికి వెళ్తే చేతనైనా చేసుకొని అంటూ బయటికి పొమ్మన్నారు. ఇంకా ఎక్కువ ఉండాలనుకో చాలు.